హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 4 ఐటమ్స్తో ఒక కేక్ని ప్రిపేర్ చేసుకుందాం. అదేంటంటే పాలతో కేక్. మీరు మీ ఇంట్లో బర్త్డేకి, మ్యారేజ్ డేకి, యానివర్సరీకి ప్రతిసారి ఇలా బయట నుండి కేక్ తెచ్చుకోవాలంటే కుదరదు కదా. ఇంట్లోనే కేక్ని ఇలా ప్రిపేర్ చేసుకుందాం, చూద్దాం. లెట్స్ గో స్టార్ట్. 6 లీటర్ పాలని ఒక బౌల్లో పోసుకొని వేడి చేసుకుందాము. కొన్ని పాలని ఒక బౌల్లో తీసుకుందాము. ఇది చైనా గ్రాస్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది పౌడరు. వెనీలా ఫ్లేవర్ తీసుకొచ్చాను. ఇది రేటు కూడా చాలా రీజనబుల్ ఉంటుంది, 65 రూపీస్ అట్లా ఉంటుంది. ఇది వెనీలా ఫ్లేవరు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో మిక్సీ వేసుకుందాము. దీన్ని ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాము. అది వేడయ్యేసరికి పాలు ఒక బౌల్లో గీ రాసి పెట్టుకుందాము. పాలు ఇప్పుడు బాగా వేడెక్కాయి. ఇందులో ముందుగా కలుపుకున్న చైనా గ్రాస్ పౌడర్ని మిక్సీ వేసుకుందాము. ఇది కొంచెం చిక్క అయ్యే వరకు మిక్సీ వేసుకుందాము. ఇప్పుడు ఇది బాయిల్డ్ అవుతుంది. దీంట్లో ఒక 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుందాము. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 4 స్పూన్స్ వేస్తున్నాను. దీన్ని మంచిగా మిక్సీ వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది బాయిల్ అయింది. కొంచెం దగ్గరికి అయిన తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకుందాము. రెడీ అయింది. ఇప్పుడు ఇది బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది 4 అవర్స్ చల్లారబెడదాము. చల్లారింది. ఇలా దగ్గరికి అవుతుంది. దీన్ని ఒక నైఫ్తో సైడ్ నుండి ఇలా అనుకుందాము, ఈజీగా రావడానికి. ఒక నైఫ్ తీసుకొని సైడ్ నుండి ఇట్లా దాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా లైన్ గీసుకుందాము. ఇట్లా కట్ చేసుకుందాం లైన్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంట్లో ఉన్న ఐటమ్స్తో పాలతో హెల్దీగా కేక్ రెడీ అయింది. దీన్ని ఇలాగైనా కట్ చేసుకొని తినొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చల్లగా కావాలనుకుంటే. చూడండి ఎంత ఈజీగా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. పాల కేక్ రెడీ.